Next, we want to continue decision tree. We want to take in decision tree. Control, comma, data movements and other conditions of the algorithm are ignored. In a decision tree, there will be an array of length n. We know we want to take some array of length n. So total leaves, how many will be n factorial? Here to n factorial in the sense total number of comparisons and minimum number of comparisons to execute a particular algorithm that is required. Okay. For example, here we have seen example. Comparison of three elements a1, a2 and a3. లెఫ్ట్ సబ్ ట్రీ విల్ బి ట్రూ కండిషన్ అంటే లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఎస్ అయితే అటు పక్క రాసుకుంటాము, ఫాల్స్ కండిషన్ అంటే దట్ ఈజ్ ఏఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏజే. అండ్ కమింగ్ టు ద రైట్ సబ్ ట్రీ విల్ బి ఫాల్స్ కండిషన్ దట్ ఈజ్ ఏఐ గ్రేటర్ దెన్ ఏజే. అంటే కండిషన్స్ మనం చెక్ చేసుకోవాలి. లుక్ ఎట్ ద డయాగ్రామ్ హియర్ ఆల్ ఆఫ్ యూ. a1 ఈజ్ లెస్ దెన్ a2 అండ్ కండిషన్ చూసుకోవాలంటే a1 ఈజ్ లెస్ దెన్ a2 అంటే a2 అన్న a1 అనేది తక్కువ కాబట్టి ఎస్ కరెక్ట్. అందుకని లెఫ్ట్ సబ్ ట్రీకి అంటే ఏఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏజే అనే కండిషన్ ఉంటే అది లెఫ్ట్ సబ్ ట్రీకి వెళ్తుంది. ఏఐ గ్రేటర్ దెన్ ఏజే అయితే రైట్ సబ్ ట్రీకి వెళ్తుంది అనమాట. అంటే వీ వాంట్ టు టేక్ సమ్ ఆర్డర్డ్ సర్చింగ్ అనమాట. అంటే ఆర్డర్డ్గా సర్చ్ చేస్తామన్నమాట. ఇన్ అప్టైనింగ్ ద లోయర్ బౌండ్ ఫర్ ద ఆర్డర్డ్ సర్చింగ్ ప్రాబ్లమ్ వీ కన్సిడర్ ఓన్లీ ద కంపారిజన్ బేస్డ్ algorithms. Okay, as a comparison based algorithms in which every comparison between two elements, okay, as compare x and a of I, okay, that is nothing but ordered searching. Okay, వీ హ్యావ్ టు సర్చ్. ఇక్కడ ఎస్ అయితే లెఫ్ట్ సబ్ ట్రీ అవుతుంది, నో అయితే రైట్ సబ్ ట్రీ అవుతుంది. అంటే వీ వాంట్ టు చెక్ వెదర్ ద కండిషన్స్ హియర్ ద లీఫ్ నోట్స్. ఇక్కడ చెప్పాం కదా మనం ఇన్ డెసిషన్ ట్రీ దెర్ విల్ బి అన్ అర్రే ఆఫ్ లెంత్ ఎన్. సో టోటల్ లీవ్స్ విల్ బి ఎన్ ఫ్యాక్టోరియల్ అని మనం చెప్తున్నాం కదా. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే ఇక్కడ కింద మనకి ఈ యొక్క డెసిషన్ ట్రీలో కింద లీఫ్ నోట్స్ వచ్చినాయి చూడండి. 1 2 3 4 1 2 3 4 5 6 లీఫ్ నోట్స్ ఉన్నాయి. అందుకని మనకి ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం మనం ఇక్కడ కంపారిజన్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, a1 a2 a3 3 ఎలిమెంట్స్ తీసుకుంటే 3 ఫ్యాక్టోరియల్ అనమాట. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 3 into 2 into 1. హౌ మచ్ వి గెట్? 6 లీవ్స్ వి గెట్ అనమాట. టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అనేది టైం కాంప్లెక్సిటీ అనమాట. టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎ డెసిషన్ ట్రీ ఇన్ ద సెన్స్ టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. వీ హ్యావ్ టు కంపేర్. అంటే కంపారిజన్ అంటే డెసిషన్ ట్రీ అంటే ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ అనేది పెడుతున్నాను, ఒక క్యాండీ బిజినెస్ అనేది పెడుతున్నాను, ఒక లెమన్ బిజినెస్ అనేది పెడుతున్నాను. నాకు క్యాండీ బిజినెస్లో 100% నాకు సక్సెస్ అయ్యాను. ఇక్కడ లెమన్ బిజినెస్లో నేను ఏమవుతున్నాను 90% నేను ఫెయిల్ అయ్యాను. అప్పుడు నాకు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇది క్యాండీ నేను చూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు 100% సక్సెస్ ఉంది అంటే ఎస్ ఆ ప్రాఫిట్ అనేది ఎర్న్ అవుతుంది. ఇక్కడ 90% ఫెయిల్ అనేది అంటే నాకు ఇది నో, ఇది అంటే వీ హ్యావ్ టు కంపేర్, వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు చూస్ ఎస్ ఆర్ నో. అంటే వీ హ్యావ్ టు కంపేర్ ద కండిషన్స్ అనమాట. ఇప్పుడు క్యాండీలో మళ్ళీ నాకు ఏమవుతుంది 100% సక్సెస్లో నాకు 50% ప్రాఫిట్ అనేది వచ్చింది. మళ్ళీ 90% ఫెయిల్ అయ్యాను, దాంట్లో నాకు 30% ఫెయిల్ వచ్చింది. నేను అగైన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అనమాట. మళ్ళీ నేను దాన్ని కంపేర్ చేసుకుంటాను. ఇది కండిషన్ ఎస్ ఆ కండిషన్ నో అని మనం కండిషన్ అనేది చెక్ చేసుకున్నాం. డెసిషన్ వీ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్ అనమాట. ఎస్ ఆర్ నో అనే డెసిషన్. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్ డెసిషన్ ట్రీ. ఎస్ అయితే a2 లెస్ దెన్ a3. నెక్స్ట్ కమింగ్ టు ద నో a1 లెస్ దెన్ a3 అనమాట. వీ హ్యావ్ టు చెక్ ద కండిషన్స్. ఎస్ ఇక్కడ a1 a2 a3. నో అయితే ఏంది a1 లెస్ దెన్ a3. మళ్ళీ నెక్స్ట్ కండిషన్ చెక్. ఎస్ అయితే a1 a3 a2. నో అయితే a3 a1 a2. అండ్ కమింగ్ టు దిస్ లెవెల్ రైట్ హ్యాండ్ సైడ్ నో కండిషన్ నో అయింది. a1 లెస్ దెన్ a3 అంటే దానికంటే తక్కువగా ఉంది కాబట్టి a1 లెస్ దెన్ a3 అని కాబట్టి నో కండిషన్. తర్వాత మళ్ళీ చెక్ ద కండిషన్స్. ఎస్ అయితే a2 a1 a3. నో అయితే a2 లెస్ దెన్ a3. అండ్ నౌ కమింగ్ టు ద చెక్ ద కండిషన్. ఎస్ a2 a3 a1 అండ్ చెక్ ద కండిషన్. నో అయితే a3 a2 a1. వీ హ్యావ్ టు డెసిషన్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume దట్ ద డెసిషన్ ట్రీ ఎస్ అయితే ఇట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది అంటే లెఫ్ట్ సబ్ ట్రీ విల్ బి ట్రూ కండిషన్ దట్ ఈస్ ఏఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏజే. అండ్ కమింగ్ టు ద రైట్ సబ్ ట్రీ ఇట్ విల్ బి ఫాల్స్ కండిషన్ దట్ ఈస్ ఏఐ గ్రేటర్ దెన్ ఏజే. ఓకే, ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ డెసిషన్ ట్రీ ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ ఎల్ లాగ్ ఎన్. ఓకే,
oracle and adversary argument is not our curriculum. We don't want to discuss that. Coming to the time complexity of lower bound theory in a decision comparison tree, coming to the decision tree, it should be easy to see that comparison చూడడానికి మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది, లుకెట్ చేయడానికి అర్థమవుతుంది. ఫర్ ఎనీ సర్చ్ అల్గోరిథం, ఏ అల్గోరిథం తీసుకున్నా ఇట్ షుడ్ బి ఈజీ టు సీ దట్ ద comparison tree for any search algorithm must contain at least n internal nodes. How many internal nodes? At least అంటే 2 or more n internal nodes అనేవి కంపల్సరీగా ఉండాలి అని చెప్తున్నారు. n internal nodes. ఓకే, కరస్పాండింగ్ ఇక్కడ కనపడట్లేదు ఎగ్జాక్ట్గా, చూడండి. కరస్పాండింగ్ ఇట్ షుడ్ బి ఈజీ టు సీ దట్ ద కంపారిజన్ ట్రీ ఫర్ ఎనీ సర్చ్ algorithm must contain at least n internal nodes. ఓకే, corresponding to n different values of I, corresponding to n different values of I, for which we want to take x is assigned to array of the object I, and at least one external node corresponding to an unsuccessful search. Therefore, hence we say that any comparison based search algorithm, it needs omega of log n time. Okay, this is a very important, all of you must and should learn here. It should be easy to see that the comparison tree for any such algorithm, it must contain at least n internal nodes corresponding to n different values of I, for which x is assigned to a of array of the object I. X is some variable we have to take. X is assigned to array of the object I length, and at least one external node corresponding to an unsuccessful search. Therefore, hence we say that any comparison based searching algorithm, we must need the time complexity of n is equal to omega of log n time. Okay, thank you. This is the topic of lower bound theory, and coming the concept of techniques of lower bound theory, we have 3 techniques. First technique is in our curriculum, that is a comparison tree. We discussed in comparison tree, that is nothing. We have seen the decision tree, what we have to decide, that is yes or no. We have to check the condition, it's a true condition or false condition. We have some of the time complexity of decision tree is omega of n log n time. Okay, we seen the 3 elements we have take in example. We get the total length, the total number of comparisons. So total leaves will be n factorial, that is 3 factorial, we get 6. Okay, thank you. If you have any doubts, can you please discuss with me? Okay, thank you. Later we discuss the topic lower bound through reduction, next video. For further video we discuss lower bound through reduction. Okay, thank you.